హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్. హార్డ్నెస్ ఆఫ్ వాటర్ టాపిక్కు మనము బ్రీఫ్గా ఇంట్రడక్షన్ చూద్దాము. హార్డ్నెస్ ఆఫ్ వాటర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఆఫ్ వాటర్. అంటే వాటర్ యొక్క ప్రధానమైన లక్షణం ఏంటంటే ఆ వాటర్కు ఉన్న హార్డ్నెస్ అనే క్యారెక్టర్. ఓకే, సో ఎందుకు సార్ ఇదంత ఇంపార్టెంట్ అంటే మనకు ఫర్దర్గా తెలుస్తుంది, చూద్దాం. అసలు హార్డ్నెస్ ఆఫ్ వాటర్ని మనం ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే చూడండి ఇక్కడ. The property of water with which it does not give lather with soap solution is known as hardness of water. The property of water which does not give lather or foam with soap solution is known as hardness of water. అంటే ఏ ప్రాపర్టీ వల్ల అయితే వాటరు సోప్ సొల్యూషన్స్తో మిక్స్ చేసినప్పుడు ఫోమ్ ఫామ్ చేయకుండా ఆర్ లేదర్ ఫామ్ చేయకుండా ఉంటుందో ఆ ప్రాపర్టీయే హార్డ్నెస్ ఆఫ్ వాటర్. అంటే జనరల్గా మనకు తెలిసింది ఏంటంటే వెన్ వి మిక్స్ సోప్ విత్ వాటర్ దేర్ ఈస్ ఫార్మేషన్ ఆఫ్ ద ఫోమ్. ఓకే, అంటే నొరగ ఫామ్ అవుతుందండి. ఇన్ దట్ ఫోమ్ ద ఇంప్యూరిటీస్ ఆర్ రిమూవ్డ్ ఫ్రమ్ ద సర్ఫేస్. దట్ ఈస్ ద అప్లికేషన్ ఆఫ్ సోప్. సో సోప్ అప్లికేషన్ అంటే ఏదైనా సర్ఫేస్ నుంచి ఇంప్యూరిటీస్ని తీసేయాలి. సో మనకు నొరగ ఫామ్ అయింది అనుకోండి, అంటే లేదర్ ఆర్ ఫోమ్ ఈజీగా ఫామ్ అయితే ఆ వాటర్ ఏంటంటే సాఫ్ట్ వాటర్ అవుతుంది. లేదర్ ఆర్ ఫోమ్ని ఏదైనా వాటర్ చాలా తక్కువ ఫామ్ చేసి వైట్ ప్రిసిపిటేట్ని కనుక ఫామ్ చేసింది అనుకోండి, వైట్ స్కమ్ని కనుక ఫామ్ చేసింది అనుకోండి, ఆ వాటర్ హార్డ్ వాటరు. సో ద వాటర్ విచ్ డస్ నాట్ గివ్స్ ఫోమ్ ఆర్ లేదర్ with soap solution is called as hard water. On the other hand, the water which easily gives foam or lather when it is washed with soap solution is called as soft water. So soft water అంటే చాలా ఈజీగా వాటర్ సోప్ సొల్యూషన్తో లేదర్ ఆర్ ఫోమ్ని ఫామ్ చేస్తే సాఫ్ట్ వాటర్. లేదర్ ఆర్ ఫోమ్ని ఏదైనా వాటరు ఫామ్ చేయకుండా ఉంటే సోప్ సొల్యూషన్తో ఆ వాటర్ వచ్చి హార్డ్ వాటర్. ఓకేనండి, క్లియర్గా మీకు అర్థమైంది, రైట్? దెన్ వాట్ ఈస్ ద కాజ్? సో హార్డ్నెస్ ఆఫ్ వాటర్ ఎందువల్ల ఉంది అని అంటే, హార్డ్నెస్ ఆఫ్ వాటర్ ఈజ్ కాజ్డ్ బై ద ప్రెజెన్స్ ఆఫ్ డిజాల్వ్డ్ సాల్ట్స్ ఆఫ్ కాల్షియం అండ్ మెగ్నీషియం ఇన్ వాటర్. సో వాటర్లో కాల్షియం సాల్ట్స్, మెగ్నీషియం సాల్ట్స్ డిజాల్వ్ అయి ఉండడం వల్ల, అంటే కరిగి ఉండడం వల్ల, ఇక్కడ చూడండి డిజాల్వ్డ్ సాల్ట్స్ ఏ ఏ సాల్ట్స్ అంటే కాల్షియం సాల్ట్స్ అండ్ మెగ్నీషియం సాల్ట్స్. అంటే కాల్షియం మెటల్, మెగ్నీషియం మెటల్ యొక్క సాల్ట్స్ వాటర్లో డిజాల్వ్ అయి ఉండడం వల్ల ఆ వాటర్కి హార్డ్నెస్ అనే క్యారెక్టర్ వస్తుంది. ఈ క్యారెక్టర్ వల్ల వాటరు సోప్ సొల్యూషన్తో వాష్ చేసినప్పుడు లేదర్ని కానీ లేదు ఫోమ్ని కానీ ఫామ్ చేయదు అంత ఈజీగా. దాని ప్లేస్లో వైట్ ప్రిసిపిటేట్ని ఫామ్ చేస్తుంది. దీనివల్ల క్లీనింగ్ సరిగ్గా జరగదు. ఓకేనా, ఇదండి ఒక బేసిక్ అండర్స్టాండింగ్, రైట్? దెన్ వెన్ వాటర్ ఈజ్ ట్రీటెడ్ విత్ సోప్ సొల్యూషన్ ఇట్ గివ్స్ వైట్ స్కమ్ ఇన్స్టెడ్ ఆఫ్ లేదర్. ఇక్కడ మీరు చూడండి, లేదర్కి బదులుగా వైట్ స్కమ్ని అంటే వైట్ ప్రిసిపిటేట్ని హార్డ్ వాటర్ సోప్తో ఫామ్ చేస్తుంది. సో అటువంటి వాటరే హార్డ్ వాటర్. సో ఈ ప్రాపర్టీయే హార్డ్నెస్ ఆఫ్ వాటర్. ఓకేనండి, ఇప్పుడు క్లియర్గా మీకు అర్థమైంది. ఇప్పుడు మనము ఈక్వేషన్ డ్రా చేద్దాము. ఓకే, సో మనం ఇక్కడ ఫస్ట్ సోప్ తీసుకుందాం. సో సోప్ అంటే నేను మీకు ఇక్కడ రాస్తాను C17H35 COONA. సో ఇది సోడియం సాల్ట్ ఆఫ్ స్టీరిక్ యాసిడ్ అని అంటాం. అంటే హయ్యర్ ఫ్యాటీ యాసిడ్ సోడియం సాల్ట్స్నే మనము సోప్ అని అంటాం. ఓకేనా, సింపుల్గా మీరేంటంటే నేను అంత నేమ్ రాయకుండా ఇక్కడ సింపుల్గా నేను రాస్తాను మన అండర్స్టాండింగ్కి. ఇది సోడియం సోప్. సింపుల్గా మీరు దీని ఏమనుకుంటారంటే ఇది సింపుల్గా సోడియం సోప్. సో అంటే ఇంకా పర్టికులర్గా చెప్పాలంటే సోడియం స్టీరేట్ అని అంటాం. ఓకేనా, అంటే స్టీరిక్ యాసిడ్ ఇది C17H35 COOH ఉంటే స్టీరిక్ యాసిడ్. సో హైడ్రోజన్ తీసేసి దాని ప్లేస్లో సోడియం మెటల్ యాడ్ చేస్తే సపోనిఫికేషన్ అంటాం. ఇలా చేస్తే మీకు సోప్ ఫామ్ అవుతుంది. అప్పుడు C17H35 COONA సోడియం స్టీరేట్ అని అంటాం. సింపుల్గా సోడియం సోప్. ఓకేనండి, రైట్? సో సోప్స్ అన్నీ కూడా ఫ్యాటీ యాసిడ్స్తోనే ప్రిపేర్ చేస్తాం. ఓకే, అంటే హయ్యర్ కార్బాక్సిలిక్ యాసిడ్స్. మీకు తెలుసు కార్బాక్సిలిక్ యాసిడ్ ఫార్ములా RCOOH అని. ఓకేనా, రైట్? సో ఇది నేను ఇక్కడ రాస్తాను, ఏమని రాస్తానంటే వాటర్ సాల్యుబుల్. ఓకేనా, సో సోడియం సోపు అంటే సోప్ అన్నది ఎప్పుడు కానీ వాటర్లో ఈజీగా కరిగిపోతుంది, లేదని ఫామ్ చేస్తుంది, ఈజీగా కరిగిపోతుంది, మనకు తెలిసింది. సో ఎప్పుడైతే మీరు ఈ సోడియం సోప్ని
హార్డ్ వాటర్తో ట్రీట్ చేశారు. హార్డ్ వాటర్లో ఉండే కాల్షియం సాల్ట్ Ca2+ అండి, కాల్షియంకి చార్జ్ 2+. ఆర్ అదేవిధంగా ఆ వాటర్లో ఉండే మెగ్నీషియం సాల్ట్స్ Mg2+. సో ఈ 2 క్యాటయాన్స్ వల్ల వాటర్కి హార్డ్నెస్ అనేది వస్తుంది. ఓకేనా, రైట్. సో ఇక్కడ మీరు చూడండి, ఈ కాల్షియం మెగ్నీషియం ఏం చేస్తుందంటే, కాల్షియం ఆర్ మెగ్నీషియం సోడియం ప్లేస్లోకి కాల్షియం వెళ్తుంది, లేదు మెగ్నీషియం వెళ్తుంది. ఇప్పుడు ఈ సోడియం సోప్ కాస్త కాల్షియం సోప్ ఆర్ మెగ్నీషియం సోప్గా మారిపోతుంది. ఇలా చూడండి, C17H35 COO ట్వైస్ కాల్షియం. ఓకేనా, సో దీన్ని మనం ఏం రాసుకోవచ్చు అంటే కాల్షియం సోప్. ఈ కాల్షియం సోప్ అన్నది వాటర్లో కరగదు, వాటర్ ఇన్సాల్యుబుల్. సో వాటర్ ఇన్సాల్యుబుల్ అంటే అది ప్రిసిపిటేటర్ అంటాం కెమిస్ట్రీలో మనం. ఓకేనా, సో ప్రిసిపిటేట్ ఆర్ మీరు దీన్ని ఏమనొచ్చు అంటే స్కమ్ అనొచ్చు. ఓకేనా, ఒక సాలిడ్ ప్రిసిపిటేట్ లాగా ఫామ్ అవుతుంది. ప్లస్ సోడియం సాల్ట్. ఓకేనా అండి, రైట్, సోడియం సాల్ట్. ఇక్కడ మీరు కాల్షియం సోప్ అని రాశాను, మీరు ఇక్కడ కాల్షియం ప్లేస్లో మెగ్నీషియం కూడా ఉంచచ్చు. అప్పుడే రాస్తారంటే మెగ్నీషియం సోప్. సో మెగ్నీషియం సోప్ అన్నది ఆర్ కాల్షియం సోప్ అన్నది వాటర్ ఇన్సాల్యుబుల్, కాబట్టి అది స్కమ్ లాగా ఫామ్ అవుతుంది. స్కమ్నే మనము కెమిస్ట్రీలో ఎలాగ అంటుంటాం, ప్రిసిపిటేట్. ఒక ప్రిసిపిటేట్ లాగా అంటే సర్ఫేస్ మీద ఫామ్ అయిపోతుంది. ఫోమ్ కాదు, ఫోమ్ కాకుండా ప్రిసిపిటేట్ ఫామ్ అవుతుంది. ఓకేనా, సో దట్ ఈస్ ద ఈక్వేషన్. వెన్ ద హార్డ్ వాటర్ ఈస్ ట్రీటెడ్ విత్ సోప్, it produces insoluble calcium soaps that appears as a white scum or precipitate. Okay, then types చూద్దాం. Okay, what are the types of hardness? Based on the types of dissolved salts present in water, hardness of water is 2 types. అంటే వాటర్లో ఉండే డిజాల్వ్డ్ సాల్ట్స్ వల్ల హార్డ్నెస్ వచ్చింది, వీటిలో ఉండే టైప్స్ వల్ల అంటే ఏ డిజాల్వ్డ్ సాల్ట్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజాల్వ్డ్ సాల్ట్స్ ఉంటాయి. ఓకేనా, సో ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజాల్వ్డ్ సాల్ట్స్ ఉంటాయి. సో ఈ సాల్ట్స్ వల్ల హార్డ్నెస్ని మనము 2 కేటగిరీస్గా డివైడ్ చేసాం. సో ఫస్ట్ టైప్ టెంపరరీ హార్డ్నెస్ ఆర్ కార్బోనేట్ హార్డ్నెస్. సెకండ్ టైప్ పర్మనెంట్ హార్డ్నెస్ ఆర్ నాన్ కార్బోనేట్ హార్డ్నెస్. సో టెంపరరీ హార్డ్నెస్, ఇంకా సింపుల్గా చెప్పాలంటే పర్మనెంట్ హార్డ్నెస్. మనం ఇప్పుడు టెంపరరీ హార్డ్నెస్ గురించి చూద్దామండి. ఓకేనా, సో టెంపరరీ హార్డ్నెస్ ఇట్ ఈస్ డ్యూ టు ప్రజెన్స్ ఆఫ్ బైకార్బోనేట్స్ ఆఫ్ కాల్షియం అండ్ మెగ్నీషియం. అంటే టెంపరరీ హార్డ్నెస్ ఎప్పుడు వస్తుందంటే ఆ వాటర్లో కాల్షియం బైకార్బోనేట్ కానీ లేదు మెగ్నీషియం బైకార్బోనేట్ ఉంటే ఆ వాటర్కి టెంపరరీ హార్డ్నెస్ వస్తుంది. దట్ ఈస్ బైకార్బోనేట్స్ ఆఫ్ కాల్షియం అండ్ మెగ్నీషియం కాజెస్ టెంపరరీ హార్డ్నెస్. ఇట్ ఈస్ రిమూవ్డ్ బై బాయిలింగ్ ద వాటర్. వీ కెన్ రిమూవ్ టెంపరరీ హార్డ్నెస్. సో దట్ ఈస్ ద క్యారెక్టర్. సో టెంపరరీ హార్డ్నెస్ మనం రిమూవ్ చేయొచ్చు. ఎలా అంటే ఆ వాటర్ని బాయిల్ చేస్తాం. బాయిల్ చేస్తే ఏమవుతుంది సార్ అంటే చూడండి, ఇప్పుడు మనము 2 సాల్ట్స్ తీసుకుందాము. నేను 2 సాల్ట్స్ తీసుకుంటాను. ఇక్కడ కాల్షియం బైకార్బోనేట్ ఒక సాల్ట్, దీనివల్ల హార్డ్నెస్ వస్తుంది. అదేవిధంగా దీంతోపాటు ఇంకొక సాల్ట్ ఉంది, అది మెగ్నీషియం బైకార్బోనేట్. ఓకేనండి, సో ఈ 2 సాల్ట్స్ని మనం వాట్ వీఆర్ గోయింగ్ టు డూ విత్ దీస్ 2 సాల్ట్స్, వీఆర్ బాయిలింగ్ ఇట్, వీఆర్ బాయిలింగ్ ద వాటర్. సో ఇది కాల్షియం బైకార్బోనేట్, సెకండ్ మెగ్నీషియం బైకార్బోనేట్. సో ఎప్పుడైతే మీరు ఈ హార్డ్ వాటర్లో ఉండే టెంపరరీ హార్డ్నెస్ కాజ్ చేసే సాల్ట్స్ మీరు హీట్ చేస్తారో ఇది డికంపోజ్ అయిపోతుంది. ఎలా డికంపోజ్ అయిపోతుందంటే కాల్షియం బైకార్బోనేట్ కాస్త కాల్షియం కార్బోనేట్గా డికంపోజ్ అయిపోతుంది. ఓకేనా, ప్లస్ CO2 ప్లస్ H2O. ఓకేనా, సో కార్బన్ డైఆక్సైడ్ వాటర్గా డికంపోజ్ అయిపోతుంది. దెన్ మెగ్నీషియం బైకార్బోనేట్ ఎలా డికంపోజ్ అవుతుందంటే మెగ్నీషియం హైడ్రాక్సైడ్ సాల్ట్గా మనకు డికంపోజ్ అయిపోతుంది. ప్లస్ మీకు ఇంకా మిగిలేది ఏంటంటే 2CO2 కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఓకేనా, సో ఈ రెండు కాల్షియం కార్బోనేట్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఈ రెండు ఏంటంటే యాక్చువల్గా ప్రిసిపిటేట్స్. ఈ 2 ప్రిసిపిటేట్స్ని, ఈ 2 టైప్స్ ఆఫ్ ప్రిసిపిటేట్స్ని మీరు రిమూవ్ చేయొచ్చు వాటర్ నుంచి. రిమూవ్ చేయడానికి మీరు ఏం చేస్తారంటే ఆ వాటర్ని మీరు ఫిల్టర్ చేస్తారు. ఓకేనా, సో ఫిల్టర్ చేయడం వల్ల ప్రిసిపిటేట్స్ రిమూవ్ అయిపోతాయి, ఫిల్టర్ పేపర్ మీద ఉండిపోతాయి మీకు, లేదు ఫిల్టర్ చేసే ఏజెంట్ మీద ఉండిపోతాయి మీకు. ఆ వాటర్ నుంచి టెంపరరీ హార్డ్నెస్ రిమూవ్ అవుతుంది. ఓకేనా, సో ఈ విధంగా కాల్షియం బైకార్బోనేట్, మెగ్నీషియం బైకార్బోనేటు టెంపరరీ హార్డ్నెస్ని కాజ్ చేస్తాయి. ఓకే స్టూడెంట్స్, సో మీరు టెంపరరీ హార్డ్నెస్ని బాయిల్ చేయడం ద్వారా, వాటర్ని బాయిల్ చేయడం ద్వారా మీరు దాన్ని రిమూవ్ చేస్తారు. కాల్షియం బైకార్బోనేటు,
కాల్షియం కార్బోనేట్గా డికంపోజ్ అయిపోతుంది, మెగ్నీషియం బైకార్బోనేటు మెగ్నీషియం హైడ్రాక్సైడ్గా డికంపోజ్ అయిపోతుంది. సో ప్రిసిపిటేట్స్ ఫామ్ అవుతాయి ఈ రెండు కూడాను, కాల్షియం కార్బోనేట్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్. ప్రిసిపిటేట్స్ని మనం ఫిల్టర్ చేస్తే మీకు ఆ వాటర్ నుంచి టెంపరీ హార్డ్నెస్ రిమూవ్ అయిపోతుంది. ఇక్కడ మీరు చూడండి, కాల్షియం బైకార్బోనేట్ కాల్షియం హైడ్రాక్సైడ్ కూడా డికంపోజ్ అవుతుందండి, మెగ్నీషియం బైకార్బోనేట్ మెగ్నీషియం కార్బోనేట్ కూడా డికంపోజ్ అవుతుంది. ఓకేనా, మన అండర్స్టాండింగ్కి జస్ట్ 2 ఈక్వేషన్స్ నేను రాశాను. ఓకే, దెన్ ఇక్కడ సెకండ్ టైప్ ఆఫ్ హార్డ్నెస్ గురించి వెళ్దాము. సో హార్డ్నెస్ నెంబర్ 2 ఈజ్ పర్మనెంట్ హార్డ్నెస్. సో పర్మనెంట్ హార్డ్నెస్ ఆర్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ నాన్ కార్బోనేట్ హార్డ్నెస్. సో పర్మనెంట్ హార్డ్నెస్ ఈజ్ డ్యూ టు ప్రెజెన్స్ ఆఫ్ క్లోరైడ్స్ అండ్ సల్ఫేట్స్ ఆఫ్ కాల్షియం అండ్ మెగ్నీషియం. సో వాటర్లో ఉండే క్లోరైడ్స్, సల్ఫేట్స్ ఆఫ్ కాల్షియం అండ్ మెగ్నీషియం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మెగ్నీషియం క్లోరైడ్, మెగ్నీషియం సల్ఫేట్, కాల్షియం క్లోరైడ్, కాల్షియం సల్ఫేట్. సో క్లోరైడ్స్, సల్ఫేట్స్ ఆఫ్ కాల్షియం అండ్ మెగ్నీషియం వల్ల ఆ వాటర్కి పర్మనెంట్ హార్డ్నెస్ అనే క్యారెక్టర్ వస్తుంది. ఓకేనా, దెన్ పర్మనెంట్ హార్డ్నెస్ ఈజ్ నాట్ రిమూవ్డ్ బై బాయిలింగ్. పర్మనెంట్ హార్డ్నెస్ని అంత ఈజీగా రిమూవ్ చేయలేం, జస్ట్ బాయిల్ చేయడం వల్ల మీరు దాన్ని రిమూవ్ చేయలేరు. సో మరి ఏం చేయిస్తారనంటే ఇట్ కెన్ బి రిమూవ్డ్ బై మెథడ్స్ లైక్ జియోలైట్ ఆర్ అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్. సో మనము పర్మనెంట్ హార్డ్నెస్ కాజ్ చేసే సాల్ట్స్ని వాటర్ నుంచి తీసేయాలి అంటే మనము స్పెషల్ మెథడ్స్ అప్లై చేయాలి. అది ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ 1 జియోలైట్ మెథడ్, నెంబర్ 2 అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్స్ మనం అప్లై చేయొచ్చు. ఓకేనా, మనం జస్ట్ ఒక ఈక్వేషన్ రాసుకుందాం. రైట్, సో కాల్షియం సల్ఫేట్, సో కాల్షియం సల్ఫేట్ పర్మనెంట్ హార్డ్నెస్ కాజ్ చేస్తుంది, ఎందుకంటే సల్ఫేట్స్ ఆఫ్ కాల్షియం ఇది. ఓకేనా, ప్లస్ ఈ మనము జియోలైట్ మెథడ్ యూస్ చేస్తే మనం ఏం చేస్తాం అంటే జియోలైట్ మెథడ్లో డైసోడియం జియోలైట్ అనే సాల్ట్ యూస్ చేసి కాల్షియం సాల్ట్స్ని మనం రిమూవ్ చేస్తాం. సో ఎప్పుడైతే మీరు పర్మనెంట్ హార్డ్నెస్ని కాజ్ చేసే కాల్షియం సల్ఫేట్ని జియోలైట్ మెథడ్లో డైసోడియం జియోలైట్తో మీరు ట్రీట్ చేశారో అప్పుడు మీకు ఏమవుతుందంటే, సో ఈ ఎంటైర్గా ఇది ఎలా కన్వర్ట్ అయిపోతుంది అంటే కాల్షియం జియోలైట్గా కన్వర్ట్ అయిపోతుంది. అంటే కాల్షియం సోడియం ప్లేస్లోకి వస్తుంది, ప్లస్ Na2SO4. ఇక్కడ మీరు కాల్షియంని మీరు వాటర్ నుంచి రిమూవ్ చేస్తున్నారు. సో హార్డ్ వాటర్లో ఉండే కాల్షియం సాల్ట్ కాస్త జియోలైట్ దగ్గరకు వస్తుంది. సో కాబట్టి కాల్షియం జియోలైట్గా మారిపోతుంది అండ్ సోడియం సల్ఫేట్ వస్తుంది. ఓకేనా, రైట్. సో జియోలైట్ ప్రాసెస్ మనకు సిలబస్లో ఉంది, ఫర్దర్గా దీని మీద వీడియో చేద్దాం. అదేవిధంగా ఇంకొక సాల్ట్ తీసుకుందాం, సల్ఫేట్స్ ఆఫ్ కాల్షియం. ఇప్పుడు క్లోరైడ్స్ ఆఫ్ మెగ్నీషియం తీసుకుందాం, MgCl2, మెగ్నీషియం క్లోరైడ్. ఓకేనా, సో క్లోరైడ్స్ ఆఫ్ మెగ్నీషియం, సల్ఫేట్ ఆఫ్ కాల్షియం. సో దీస్ 2 కాజెస్ పర్మనెంట్ హార్డ్నెస్. క్లోరైడ్స్ ఆఫ్ కాల్షియం కూడా కాజ్ చేస్తుందండి, CaCl2, ఇది కూడా పర్మనెంట్ హార్డ్నెస్ని కాజ్ చేస్తుంది. సల్ఫేట్ ఆఫ్ మెగ్నీషియం అంటే MgSO4, ఇది కూడా పర్మనెంట్ హార్డ్నెస్ని కాజ్ చేస్తుంది. ఓకేనా, జస్ట్ మన అండర్స్టాండింగ్కి ఓన్లీ 2 ఈక్వేషన్ డ్రా చేస్తున్నాం. మెగ్నీషియం క్లోరైడ్, క్లోరైడ్స్ ఆఫ్ మెగ్నీషియం, ఇట్ కాజెస్ పర్మనెంట్ హార్డ్నెస్. ప్లస్ దీన్ని కూడా నేను ఏం చేశానంటే జియోలైట్ మెథడ్లో డైసోడియం జియోలైట్తో నేను ట్రీట్ చేశాను. సో ఏమవుతుందంటే జస్ట్ అయాన్లు మారిపోతాయి. సో మెగ్నీషియం జియోలైట్ దగ్గరకు వస్తుంది, సోడియం వాటర్లోకి ఎంటర్ అవుతుంది, కాబట్టి మెగ్నీషియం రిమూవ్ అయిపోతుంది. ఎలా రిమూవ్ అవుతుందంటే మెగ్నీషియం వల్ల పర్మనెంట్ హార్డ్నెస్ ఉంది కాబట్టి మెగ్నీషియం జియోలైట్గా విడిపోతుంది, రిమూవ్ అయిపోతుంది. అండ్ మీకు 2 moles ఆఫ్ సోడియం క్లోరైడ్ సాల్ట్ కూడా వస్తుంది. ఓకేనా, సో ఈ విధంగా మనకు పర్మనెంట్ హార్డ్నెస్ని రిమూవ్ చేయడానికి మనకు స్పెషల్ మెథడ్స్ కావాలి. అదే టెంపరీ హార్డ్నెస్ని మీరు జస్ట్ బాయిల్ చేయడం ద్వారా మీరు రిమూవ్ చేయొచ్చు. సో సింపుల్గా చెప్పాలంటే హార్డ్నెస్ ఆఫ్ వాటర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఆఫ్ వాటర్ విత్ విచ్ వాటర్ డస్ నాట్ ఈజీలీ ఫార్మ్స్ లేదర్ ఆర్ ఫోమ్ విత్ సోప్ సొల్యూషన్. The hardness of water is due to presence of salts of calcium and magnesium dissolved in it. Hardness of water is 2 types, temporary hardness and permanent hardness. Temporary hardness is caused by the bicarbonates of calcium and magnesium like calcium bicarbonate and magnesium bicarbonate. Temporary hardness can be easily removed by boiling the water, where the calcium bicarbonates and magnesium bicarbonates, they will be decomposed so that the precipitates are removed by the filtration process. Whereas the second type of hardness, permanent hardness or non-carbonate hardness, it is due to presence of chlorides and sulfates of calcium and magnesium. Permanent hardness is not removed by boiling. We need special methods like ion exchange method or zeolite method to remove the permanent hardness. So that is about hardness of water and its types. That is about this video. Thank you for watching.